మనిషి ఏందనంటే ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని తొలగించాడు. మనిషిలో నుంచి మనిషి మీద ప్రభుత్వం చేయకుండా, మనిషి మీద ఈ ధర్మశాస్త్రము ప్రభుత్వం చేసేదానికి అవకాశము లేకుండా వీడింతే. ఒక మనిషిని మనం ఏమంటాం, ఎన్నిసార్లు చెప్పినా వీడింతే, వీడు మారడు అని వానికి చేయాల్సిన సహాయం మనం చేస్తా ఉంటాం కదా. అట్లాగనే దేవుడు కూడా ఏందనంటే వీడింతే అని చెప్పేసి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పక్కకు పెట్టేసి ఆయన శరీరము ద్వారా దాన్ని తొలగించి ఈరోజు మనకు కృపనిస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఈ మాట. మనిషి పరిపూర్ణుడు కాలేడు కాబట్టి, ధర్మశాస్త్రం ప్రకారం కాలేడు కాబట్టి ఆయనే మనల్ని ఇంకొక అవకాశం ఇచ్చాడు, మనల్ని క్షమించాడు, మనల్ని